హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. కటక్ వన్డేలో భారత్ ఘన విజయం. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ గెలుపు. స్కోర్లు: ఇంగ్లాండ్ ఆల్అవుట్, భారత్ 308, స్కోర్ 6. 3 వన్డేల సిరీస్ను 2తో కైవసం చేసుకున్న భారత్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో 4 అరెస్ట్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నేడు సుప్రీం విచారణ. కేటీఆర్, కౌశిక్ పిటిషన్లపై విచారించనున్న సుప్రీం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్. విచారణ చేపట్టున్న జస్టిస్ గవాయి ధర్మాసనం. నేను విచారణ చేపట్టింది, మరి రేపు మార్నింగ్ తెలుస్తుంది మనకి ఏం జరిగిందని చూద్దాం. రేపు ఈవినింగ్ టు మార్నింగ్ న్యూస్లో చూద్దాం ఆ విషయాలను. నేడుతో మిగిలిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున ఎమ్మెల్సీల ఎన్నికలు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసులపై చర్చలు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ యాజమాన్యం జేఏసీతో కార్మిక శాఖ భేటీ. సమ్మె నోటీసులు నేపథ్యంలో చర్చలకు పిలుపు. 21 అంశాల సాధన కోసం జేఏసీ డిమాండ్. ఏపీలో నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం. హాజరు కానున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రతినిధులు. రైతు రుణాలు, ఎంఎస్ఎంఈకి సహకారంతో పాటు క్రెడిట్ పాలసీపై బ్యాంకర్స్తో ప్రభుత్వం చర్చలు. విశాఖలో క్రైమ్, లా అండ్ ఆర్డర్పై అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. క్రైమ్ రేటు పెరిగితే సహించేది లేదని హెచ్చరిక. హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారు, మీకు ధన్యవాదాలు. సంస్థ తరఫున మంచి నిర్ణయం తీసుకున్నారు. క్రైమ్ రేటు పెరిగితే సహించేదే లేదు, మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని. పాలక్కాడ్ జిల్లాలో పట్టాంబి నేర్చ పండుగలో అదుపు తప్పి జనాన్ని పరుగులు పెట్టించిన పేరూరు శివన్ అనే ఏనుగు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం. జాతీయ నిరుపుల నిర్మూలన దినం సందర్భంగా ఈరోజు 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, విద్యార్థులు 34% మేర నులిపురుగుల వ్యాప్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలన కోసం 400 మిల్లీగ్రాములు చెప్పరించే ఆల్బెండజోల్ మాత్రల్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా 2 ఏళ్లకోసారి అందజేస్తున్నారు. ఓకే, మంచి కార్యక్రమం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం దేనిని సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద దృష్టి సాధించాలని చెప్పి నేను ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% ప్రభుత్వం అని. భూమి పంచాయతీ కోసం 30% ఇవ్వాలని ఓ మంత్రి అన్నాడట. ఇంకా ఏదైనా బిల్లు కావాలంటే 10%. పాపం మన కానిస్టేబుల్ అన్నలకు నేను ఉన్నప్పుడు వాళ్లకు సరెండర్ లీవ్ 15 రోజులు ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చి 7 రోజులకు తగ్గించారు. పోలీస్ వాళ్లకు పిఎఫ్ పడతలేదు, ఆరోగ్య భద్రతా కార్డు పనిచేయట్లేదు, జీతాలు సరిగా ఇవ్వట్లేదు, హోంగార్డులను గోసపుచ్చుకుంటున్నారు హరీష్ రావు. ఓకే హరీష్ అన్న, థ్యాంక్ యూ. పోలీసుల తరఫున మీరు వారి యొక్క ఆవేదనను మీ మాటల్లో మీరు ప్రభుత్వానికి తెలియపరిచినందుకు మీకు మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా పోలీసు వారి జీతాలలో వారికి అసలు టైం అంటూ ఉండకుండా చాలా కష్టపడతారు. వారికి ఎంకరేజ్ చేయాలి, కానీ ఈ విధంగా వాళ్ళ జీతాలలో జాప్యం జరుపుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి పనితీరాలను పెంచిర్రు. ఓకే, ఇది ఒకందుకు మంచిదే. రాష్ట్ర భద్రతల విషయంలో కట్టుదిట్టం చేయడానికి పనితీరాలను పెంచిందని మనం భావించవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ వారికి రావాల్సినటువంటి భద్రతా కార్డు పనిచేయట్లేదు అంటున్నారు. ఇవన్నీ విషయంలో మీరు దృష్టి సాధించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఈ సెలవు దినాలను తగ్గించారు. ఓకే, దాని విషయంలో మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే పోలీస్ వారు వెన్నెముక, ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముకలలో ఒక వెన్నెముక వీరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే విషయంలో. కాబట్టి వీరికి సెలవు దినాలను తగ్గించారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టడానికి వీరు ఎక్కువ శ్రమ పడవలసి ఉంది కనుక
మీరు తగ్గించారని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ వారికి రావాల్సినటువంటి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా అదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరఫున. ఈ విషయానికి వస్తే ఇక గుంటూరు జిల్లా డీజిల్ దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్న 3 నిందితులను పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.800 విలువల డీజిల్ ఆయిల్ షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సాధనాల విజయబాబు, కొలికొండ వెంకటరావు, అబ్బినేని వెంకటనరసయ్యగా గుర్తించి వీరిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టు హాజరుపరుస్తామని పెదకాకాని సిఐ నారాయణ స్వామి మీడియాకు తెలియపరిచారు. దొంగలు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టు. మరి డీజిల్ దొంగతనం చేసిన వాళ్ళు లాస్ట్కు ఈ డీజిల్ పోసి మనసుని చంపే పనులు కూడా ఉంటారు. ఇక ఆదిలోనే వీళ్ళని పట్టుకోవడం జరుగుతుండొచ్చు. బహుశా పోలీసు వారు మంచి పని చేశారు. కాంగ్రెస్. కిరణ్ పై ఆరోపణలు చేసిన కిలాడి లేడీని అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు. మన రాష్ట్రాల్లో ఆమెపై చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులు. గత కొన్ని నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న ఆమెను టీవీలలో కనిపించిన వెంటనే గుర్తించి అరెస్ట్. చెన్నై తరలించాలన్న రాజస్థాన్ పోలీసులు. ఇట్లాంటి దొరుకుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫైర్. ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ విపక్ష హోదా ఎందుకు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే బడ్జెట్ లో తెలంగాణకు వచ్చిన నిధులు గాడిద గుడ్డు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్, కవిత మధ్య 3 ముక్కలాట నడుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తుందో పక్కా పెడితే మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, వీటి మీద దృష్టి సాగిస్తే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరఫున మీకు తెలియపరుస్తున్నాం. మహేష్ కుమార్ గారు దయచేసి మీరు మీ యొక్క ఆలోచనని ప్రజల వైపు తిప్పండి. పార్టీలు ఏం చేసుకుంటారనేది పక్కా పెడితే మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కేటీఆర్. రంగరాజన్పై దాడి అత్యంత దుర్మార్గం. రంగరాజన్ను అవమానిస్తే దేవుడిని అవమానించడమే. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి కేటీఆర్. చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర భద్రత పెంచాలి. రంగరాజన్ కుటుంబానికి అండగా ఉంటాం కేటీఆర్. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేటీఆర్ గారు, మీ మాటల్లో అర్థం ఉంది. మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అతనికి తప్పకుండా భద్రతను కల్పించాలని చెప్పి మేము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం. 16,000 మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్లు. వేసవి యాసంగి పంటల ప్రభావంతో పెరిగిన డిమాండ్. ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా చేస్తామన్న బట్టి. రేపు విద్యుత్ సంస్థల అధికారులతో బట్టి సమీక్ష. ఓకే, వెరీ గుడ్ బట్టి విక్రమార్క గారు. ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా చేస్తామన్న బట్టి గారు హామీ ఇచ్చారు, నిలబెట్టుకోండి దయచేసి. నిలబెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది చూస్తూనే ఉన్నారు. కాబట్టి హామీలు టకాటకా ఇవ్వడమే జరుగుతుంది, కానీ వాటిని సరిగా నిలబెట్టుకునే దాంట్లో కొంచెం మీరు జాప్యం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కనుక హామీలు ఇచ్చినప్పుడే ఆలోచించిస్తే బాగుంటుందని చెప్పి HRPWO సంస్థలకు మేము తెలియపరుస్తున్నాము. నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్సేన్. పృథ్వీ వ్యాఖ్యలను క్షమాపణ చెబుతున్న విశ్వక్సేన్. మా సినిమా ఈవెంట్, రాజకీయాలు మాట్లాడకూడదు, దయచేసి మా సినిమాను చంపేయకండి విశ్వక్సేన్. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం లేదు విశ్వక్సేన్. ఓకే. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి దురదృష్టకరం. ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి. రంగరాజన్పై ఒక మూక దాడి చేసిందని తెలిపి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి, మీకు ధన్యవాదాలు. నిజంగా ఇది వచ్చేసి ధర్మ పరిరక్షణపై దాడి జరిగిందనే భావించాలి. వాస్తవంగా అది ఏ ధర్మమైనా కావచ్చు, అది కానీ ధర్మమే కనుక ఇలాంటి ఏ మూగైతో మన చిలుకూరు బాలాజీ అర్చకుల మీద ఈ విధంగా దాడి చేసిందో ఆ మూకకు తగిన శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా పోలీసు వారు ఈ విషయంలో చర్య తీసుకొని వారికి శిక్ష పడే విధంగా మీరు చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను
మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థలు కూడా తెలియపరుస్తున్నాం. ఒకవేళ మీరు ఈ విషయంలో జాప్యం జరిపినట్లయితే తప్పకుండా అతనుకున్నటువంటి భగవంతుని అనుగ్రహం వల్ల అయినా సరే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితిని మనం చూడమా, ఇంకా ముందు ముందు చూస్తాం, తప్పకుండా చూస్తారు. కాబట్టి పోలీసు వారు ముందుండి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 3వ వన్డేలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. అవయవ దానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 12న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవయవ దానం ఓకే, మనము అవయవాలు 2 ఉంటాయి, ఏవైతే ఎలిజిబుల్ మనం అవయవ దానం చేయడానికి. ఆ అవయవ దానం అంటే పార్ట్స్, బాడీ పార్ట్స్, ఆ యొక్క దానం విషయంలో ముందుండాలని చెప్పి ఇక్కడ మన బీసీసీఐ పిలుపునిచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ఉన్నాం, తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. దివ్యాంగులకు రైల్వే శాఖ తీపి కబురు, ఆన్లైన్లోనే పాసులు జారీ, ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం. ఇది చాలా చాలా మంచిది. ఇది దివ్యాంగులకు, మన వికలాంగులకు ఇది చేస్తే బాగుంటుంది. మరి వికలాంగులకు ఉందా పోనీ, దివ్యాంగులకైనా చూద్దాం. ఇక దివ్యాంగులకు భారత రైల్వే తీపి కబురు అందించింది. ఇకపై రైల్వే పాసుల కోసం రైల్వే కార్యాలయాల స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే కొంత ఏర్పాటు చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ వెబ్సైట్ ప్రారంభించింది. దివ్యాంగులు ప్రత్యేక అవసరాల కలిగిన వారికి ప్రభుత్వం రాయితీపై ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. రైళ్లు, బస్సుల్లో వారికి ప్రత్యేక సీట్లు కేటాయింపులతో పాటు ఛార్జీలను రాయితీ ఇస్తుంది. ఆన్లైన్లోనే పాస్ పొందడానికి రైల్వే శాఖ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించింది. అందులోనే ఈ టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా పాసులు పొందవచ్చు. ఇక మన వెబ్సైట్ విషయానికి వస్తే దివ్యాంగ జనిద్ DIVYANGJANID దివ్యాంగ జనిద్ డాట్ indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, ఇది మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇక మరి వికలాంగులకు కూడా ఇలాంటి అవకాశం కలిగిస్తే బాగుంటుందని చెప్పి సంస్థలు మేము కోరుకుంటున్నాం. ఎక్కడ ఆడపడుచు ఆపదలో ఉన్నా కాపాడుతారని చెప్పిన పవన్ కళ్యాణ్ను, జగన్, చంద్రబాబు గారులను నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. కిరణ్ రాయల్ బాధిత మహిళ లక్ష్మి, తప్పకుండా నీకు న్యాయం జరుగుద్దమ్మా. వారిని కోరుకున్న కదా మీరు తప్పకుండా మీకు వారు న్యాయం చేస్తారని మేము కూడా భావిస్తున్నాం. ఇన్ కేసు ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే మా సంస్థకు ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.